అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులకి ఏమన్నా లోట? వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆయన చూపించిన అఫిడవిట్ లెక్కల ప్రకారం వేల కోట్ల ఆస్తులున్నాయి. ఆయన మీద సిబిఐ నమోదు చేసిన కేసులు అండ్ ఆ లెక్కల ప్రకారం లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఆయన మీద రాజకీయ ప్రత్యర్థులు చేసిన ఆరోపణల ప్రకారం. సో ఈ మూడిటికి వేరియేషన్ ఉంది కదా. ఆయన చూపించిన అఫిడవిట్లో వందల కోట్ల ఆస్తులే, 757 కోట్లు ఎంతో రీసెంట్గా చూపించారు. కానీ సిబిఐ ఏమో 43,000 కోట్లు ఆయన బినామీల పేరిట షెల్ కంపెనీల పేరిట దోచుకున్నారని 2012లో ఛార్జ్ షీట్లు వేసింది, అనుబంధ ఛార్జ్ షీట్లు అన్నీ కలిపి. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం జగన్ అన్ని లక్షల కోట్లు తిన్నారు, ఇన్ని లక్షల కోట్లు తిన్నారు అంటారు. సరే, అదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, అత్యంత పతనావస్థలో ఉన్నారు, పాతాళంలో ఉన్నారు. 151 స్థానాల నుంచి 111 స్థానాలకు పడిపోయారు. అలా పడిపోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. అందులో సొంత కుటుంబం, తల్లి, చెల్లి అండ్ వివేకానంద రెడ్డి గారి బాబాయ్ కేసు కావచ్చు, అమరావతి, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అందులో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాల. అదే మూర్ఖత్వం, అదే మొండితనం, అదే అహంభావం ఉంది అనేది నిన్న అమరావతికి తీర్మానం విషయంలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడంతో తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిలో వైఖరిలో మార్పు రాలేదు అని. మరి తల్లి, చెల్లి విషయంలో అండ్ బాబాయ్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు వచ్చిందా లేదా అంటే రానట్టే తెలుస్తోంది. సో షర్మిల గారు చేసిన ఆరోపణలు అండ్ సునీతారెడ్డి గారు చేసిన ఆరోపణలు చూసిన వీళ్ళిద్దరి ఆరోపణలకు మించి విజయమ్మ గారు ఒక వారం రోజుల కిందట రిలీజ్ చేసిన లేఖ, ఆ లేఖ కూడా నోటరీ చేయించి మరీ లీగల్గా, అంటే దీనిలో ఉన్న ప్రతి అక్షరం వాస్తవమే, లీగల్గా నేను ధృవీకరించి ఇస్తున్నాను అని ఆమె నోటరీ చేయించి మరీ ఒక లేఖ రిలీజ్ చేసి తన కుమారుడు జగన్ తన కుమార్తె పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు, ఆస్తిలో వాటా రాకుండా చూస్తున్నాడు అని సొంత తల్లి ఆరోపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇంకా పతనావస్థలో లేరంటారా? నాట్ ఓన్లీ రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా కూడా, ఒక కొడుకుగా, ఒక అన్నగా కూడా. సారీ, నేను ఇలా అంటున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో విద్వేషంతో అంటున్నట్టు కాదు, జరిగిన పరిస్థితులను బట్టి చెప్తున్నా. అవునా కాదా? ఒక చెల్లి ఆరోపిస్తోంది, ఒక తల్లి ఆరోపణలు చేస్తూ లెటర్ రాసింది, అవునా కదా? సో ఆయన వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా ఫెయిల్ అయినట్టే కదా. సరే, దీనిలో వైసీపీ వెర్షన్ వైసీపీకి ఉంటే ఉండొచ్చు, ఏముంది ఇదంతా చంద్రబాబు గారు కుట్ర అని రొటీన్గా వాళ్ళకంటూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు. కానీ ఒకటి మాత్రం నిజం, అసలు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు చెమట సంపాదించారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి మాట్లాడితే చంద్రబాబు గారి ఆస్తుల గురించి అంటారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు గారి ఆస్తులు గొడవ ఏమీ లేదుగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో బయటికి వెళ్ళేలా లెటర్లు రాయట్లేదుగా. చంద్రబాబు గారు 2004 అఫిడవిట్ ప్రకారం 21 కోట్ల ఆస్తి, 2009 అఫిడవిట్ ప్రకారం 68 కోట్ల ఆస్తి, 2014 అఫిడవిట్ ప్రకారం 160 ఎంతో, ఆ తర్వాత 338 కోట్లు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 810 కోట్లు, 810 910 కోట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, కరెక్ట్ చూడలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి తాజాగా 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 757 కోట్లు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు ₹1 కోటి సుమారుగా. ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 40 లక్షలేనంట. ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఆస్తులు 2004 ఎన్నికల నాటికి 40 లక్షలేనంట. అండ్ 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అఫిడవిట్ వేశారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. అప్పుడు ఆయన వేసిన అఫిడవిట్ లెక్క ప్రకారం ఆయన చూపించిన ఆస్తి 2009లో సుమారుగా 165 కోట్లు ఉంది. ఆ తర్వాత 2011 కడప బై ఎలక్షన్స్కి వెళ్ళేసరికి 365 కోట్లు ఎంతో చూపించారనమాట అసెట్స్. అంటే ఇట్లా పెరుగుతూ వచ్చాయి, ఆయన ఆస్తులు పెరుగుతూ వచ్చాయి. సో ఇవన్నీ కూడా కష్టపడి చెమట సంపాదించినాయా? 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయే కదా. సో దీనిలో తన చెల్లి అడిగిన దానిలో ఇస్తే తప్పేముంది? అలా ఇవ్వడం వలన ఆయనకు నష్టమేముంది? రాజకీయ నష్టం పూడ్చుకుంటే చాలు కదా, వ్యక్తిగతంగా జరిగిన నష్టం పూడ్చుకుంటే చాలు కదా. డబ్బులు పోతే పోతాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు రేపు పొద్దున అధికారంలోకి వస్తే. ఎవరు కాదనరు, ఎవరు దాన్ని అడ్డుకోరు కూడా. ఏదో ఒక మార్గం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవడానికి. అడ్డగోలుగానో, అన్యాయంగానో, తెలుసో తెలియకుండానో ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఏ ఒక్కడు రాజకీయాల్లో నిజాయితీపరుడు ఉండడు, సంపాదిస్తారు సంపాదించే మార్గాల్లో. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందేంటి? అధికారం. రాజకీయంగా ఈ పాతాళావస్థ నుంచి, పతనావస్థ నుంచి బయటికి రావడం. మరి దానికి రావడానికి ప్రయత్నించకుండా, ఆస్తుల విషయంలో చెల్లితో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ పొట్టేంటి?
ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు ఒకటి రాశారు. ఆస్తుల పంపకం విషయంలో జగన్ రెడ్డి ఇప్పటి వరకు తన మేనల్లుడు మేనకోళ్ళకి అన్యాయం చేశాడని, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తారని తల్లిగా ఆశిస్తున్నానని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు. 2004లో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రిని కాకపోతే చేసిన అప్పులు తీర్చలేక స్వీయ మరణం చేసుకోవాల్సి వస్తుంది, అంటే దాని పదం వేరే ఉందిలే మీకు తెలుసు అని రాజశేఖర రెడ్డి తన ఆవేదనను వెలుబుచ్చారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్న ఆస్తులు ఏవి అప్పుడు లేవు. కరెక్టేగా? కుటుంబపరమైన విభేదాలతో వైసీపీ నాయకులకు ఏం సంబంధం అని షర్మిల ప్రశ్నలో హేతుబద్ధత ఉంది. కుటుంబ గొడవలతో పాటు వివేకానంద రెడ్డి హత్యోదత్తం కూడా జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచాయి. అయినా విలువలు విశ్వసనీయత గురించి జగన్ రెడ్డి చెప్పుకుంటూనే ఉంటారు గొప్పలు. సో ఇక్కడ అంటే ఏబిఎన్ ఆర్కే గారు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్లు కొన్ని ఉన్నాయి. కానీ సామాన్యుడు ఆలోచించే వెర్షన్ అదే. ఆయన ఏమైనా కష్టపడి సంపాదించారా? రాజశేఖర రెడ్డి గారు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా వచ్చినాయే కదా. తన సొంత చెల్లి అడిగినది ఇస్తే తప్పే ఉంది అనేది చాలామందిలో వాదన అనమాట. ప్లస్ తన తల్లి కూడా చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని తన మేనల్లుడు మేనకోళ్ళకి. సో ఈ విషయంలో వైసీపీ వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.